బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్ ఇప్పుడు వర్క్‌కి వెళ్ళిన తర్వాత ఎంతవరకు బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయొచ్చు అన్నది మదర్, బేబీ పైన డిపెండ్ అయి ఉంటదండి. అందరూ 2 ఇయర్స్ వరకు కంపల్సరీ బ్రెస్ట్ ఫీడింగ్ చేయమని చెప్తున్నారు. బట్ ఇప్పుడున్న బిజీ వర్క్ లైఫ్ స్టైల్‌లో మదర్స్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఇప్పుడు మదర్ ఎప్పుడైతే వర్క్‌కి రెజ్యూమ్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు 2 మంత్స్ ముందు నుంచి బేబీ తోటి ఎలా అన్నది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీరు బ్రెస్ట్ పంప్ తోటి మిల్క్ ఎక్స్‌ప్రెస్ చేసి ఆల్టర్‌నేట్‌గా బాటిల్‌లో ఫీడింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. తర్వాత మీరు వర్క్ జాయిన్ అయ్యేటప్పుడు ఎప్పుడు వీక్ మధ్యలో జాయిన్ అవ్వడానికి చూసుకోండి. బేబీని ఆల్టర్‌నేట్‌గా ఇంకొకరికి ఇచ్చి బేబీ కేర్ తీసుకోమని చెప్పండి. సో, మీరున్నప్పుడే మీకు ఆ మామ్ గిల్ట్ కొంచెం పోతుంది. మీ వర్క్ చేసే ప్లేస్‌లో మీకు బ్రెస్ట్ ఫీడింగ్‌కి సపోర్ట్ ఉందా లేదా చూసుకోండి. తరచూ మిల్క్ ఎక్స్‌ప్రెస్ చేయడానికి అక్కడ ప్లేస్ ఉందా? ఎక్స్‌ప్రెస్ చేసిన మిల్క్ ప్రిజర్వ్ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్ ఉందా? ఇలాంటివి చూసుకోండి. నెక్స్ట్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే న్యూట్రిషన్ని టోటల్‌గా కాంప్రమైజ్ చేసుకుంటారండి. ఇప్పుడు మదర్‌హుడ్ జర్నీ అంటే నాట్ 1 డే, 2 ఇయర్స్ అండి. ఫర్ రెస్ట్ ఆఫ్ లైఫ్ మనము బేబీకి మన పిల్లలకి మనం కేర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, మీరు మంచి డైట్ తీసుకోండి. మీ డైట్ తీసుకోకుండా మిల్క్ ఎక్స్‌ప్రెస్ చేసేసి వెళ్ళడం ఇలా చేయడం వల్ల లాంగ్ టర్మ్‌లో మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో, బ్యాలెన్స్‌డ్ మీల్ తీసుకోండి. ఎక్కువగా హై క్యాలరీ ఫుడ్స్, షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ తినకండి. మంచి బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోండి. కార్బ్స్ తగ్గించండి. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉండేలా తీసుకోండి. వాటర్ ఎక్కువ తాగండి. నెక్స్ట్ చాలా కామన్ ఇష్యూ వచ్చండి ఎమోషనల్ స్ట్రెస్. ఇక్కడ మదర్స్‌కి ఏమవుతుందంటే వాళ్ళు కాన్స్టెంట్‌గా కేర్ గివింగ్ ఇచ్చి వాళ్ళకున్న ఎనర్జీ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయన్నమాట. దాంతోపాటు సొసైటీలో మదర్ పైన ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడేంటి అంటే చాలామంది వర్కింగ్ పేరెంట్స్ ఉంటారు. జెంట్స్ ఎంత కష్టపడుతున్నారో లేడీస్ కూడా అంతే కష్టపడుతున్నారు. ప్లస్ వాళ్ళకి మదర్‌హుడ్ రెస్పాన్సిబిలిటీ ఎక్స్ట్రా బర్డెన్‌గా ఉంది. సో, ఇప్పుడు ఉన్న వర్కింగ్ మామ్స్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం కొత్త న్యూ లైఫ్‌ని స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ వర్క్ ఎంత ఇంపార్టెంటో మన పిల్లలు, ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంటు. అందరూ చెప్పినంత ఈజీగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేము. మీకు మీ టైం తీసుకోండి. మీకు రెస్ట్ తీసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోండి. మామ్ గిల్ట్ అని ఫీల్ అవ్వకండి. మీరు ఎవరి దగ్గరైనా కేర్ తీసుకోవడం వల్ల మీరేం బ్యాడ్ మామ్ అవ్వరు. సూపర్ మామ్ అంటే అన్నీ తనే చేయడం కాదు. తన వల్ల కానప్పుడు తను ఖచ్చితంగా సపోర్ట్ తీసుకొని హెల్తీగా, ఫిట్‌గా ఉండి హ్యాపీ కిడ్స్‌ని, హ్యాపీ ఫ్యామిలీ పెట్టడమే సూపర్ మామ్. నెక్స్ట్ కామన్ ఇష్యూ వచ్చి మదర్స్‌కి విపరీతంగా బాడీ పెయిన్స్, హెడేక్ ఇలా చాలామంది మదర్స్‌ని చూసానండి. ఇది ఏంటి అంటే వాళ్ళు ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా బాగా ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు వాళ్ళ బాడీ ఆ స్ట్రెస్ తీసుకోలేనప్పుడు బాడీ పెయిన్స్ వస్తాయండి. మీరు దీన్ని ఖచ్చితంగా అడ్రెస్ చేయాలి. వాటర్ ఎక్కువ తాగడం, బ్యాలెన్స్డ్ వర్క్ అండ్ లైఫ్ ఖచ్చితంగా చేయాలి. లేదు అంటే మీకు కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. క్రానిక్ స్ట్రెస్ వల్ల మన బాడీలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగి అవి రకరకాల హెల్త్ ఇష్యూస్‌లో పెడతాయి. సో, చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఈ ప్రాబ్లమ్స్ ఇలా డైట్ వీటితోటి సెట్ అవ్వకపోతే ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోండి. నేను నా ఓపీలో చాలామంది మదర్స్‌ని చూస్తుంటానండి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్‌కి బ్లడ్ కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ న్యూట్రిషన్‌ని సరిగ్గా తీసుకోవట్లేదు, సరిగ్గా నిద్ర ఉండట్లేదు. సో, వాళ్ళేంటంటే వాళ్ళకున్న కంప్లీట్ ఎనర్జీ బేబీని ఫీడ్ చేయడానికే యూజ్ చేస్తున్నారు. సో, దీనివల్ల ఏంటంటే మదర్స్‌కి బ్లడ్ ఉండట్లేదు అండ్ వాళ్ళకే చాలా హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉండడం వల్ల మెన్స్ట్రువల్ లాస్ అనేది, బ్లడ్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ అనీమియాని మీరు కనుక ట్రీట్ చేసుకోలేకపోతే అలసట వల్ల మీకు ఆకలి అవ్వదు, మీరు సరిగ్గా తినరు. సో, దానివల్ల ఏంటంటే ఎక్కువ యాక్టివ్, ఎనర్జెటిక్‌గా ఉండరు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండడం వల్ల మీరు చాలా వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. ఈ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం వల్ల మీకు ఆల్రెడీ బోన్స్, జాయింట్స్ వీక్‌గా ఉంటాయి. సో, ఈ వెయిట్ వల్ల ఆ బోన్స్, జాయింట్స్ అరిగిపోయే ప్రమాదం ఉంటుంది. సో, ఖచ్చితంగా మీకు గైనిక్ ప్రాబ్లమ్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోండి. హెల్తీ ఫుడ్ ఖచ్చితంగా తీసుకోండి. ఇదే టైంలో వెయిట్ తగ్గడానికి కూడా ఖచ్చితంగా మీరు మెజర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ చాలామంది బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్‌కి నైట్ సరిగ్గా నిద్ర ఉండదండి. సో, ఇది ఇలాగే కంటిన్యూ అవుతే లాంగ్‌గా మదర్‌కి స్లీప్ లేకపోవడం వల్ల మదర్‌కి కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దీన్ని ముందే మీరు ఓవర్‌కమ్ చేయడానికి ట్రై చేయండి. సో, బేబీకి 6 మంత్స్ తర్వాత మీరు సాలిడ్ స్టార్ట్ చేశాక కంప్లీట్‌గా మీ మిల్క్ మీదే బేబీని పేరెంటింగ్ చేయాలని అనుకోకూడదండి. సో, ఇక్కడ ఫస్ట్ 6 మంత్స్ ఎక్స్‌క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయాలి. ఆఫ్టర్ 6 మంత్స్ స్లోగా బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రీక్వెన్సీ తగ్గించి సాలిడ్స్ ఎక్కువ పెడుతూ రావాలండి. అప్పుడు మదర్ పైన ఎక్కువ స్ట్రెస్ ఉండదు. బేబీకి నైట్ టైమ్ మీల్స్ ఖచ్చితంగా బాగా పెట్టండి. సో, నైట్ టైమ్ మీరు
ఎక్కువ సార్లు నిద్ర లేకుండా బేబీకి ఫీడింగ్ ఇచ్చే అవసరం లేకుండా ఉంటుంది. ఇలా ఖచ్చితంగా చేయండి. మీకు కొంచెం వరకు నిద్రపోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీకెప్పుడు టైం దొరికితే అప్పుడు డే టైమ్ నిద్రపోవడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల ప్రొలాంగ్ స్లీప్ డిప్రివేషన్ ఉండదు. మదర్‌కి కూడా హార్మోనల్ ఇష్యూస్ రావు. ఇప్పుడు ఇవన్నీ చేశారు. అయినా కూడా ఫ్యామిలీ సపోర్ట్ లేదు, వర్క్ ప్లేస్‌లో సపోర్ట్ లేదు. మీరు ఖచ్చితంగా జాబ్ చేయాలి. ఇలా అనుకున్నప్పుడు మీ డెసిషన్ తీసుకోండి. బ్రెస్ట్ ఫీడింగ్ ఎంతవరకు చేయగలరు అంటే మదర్ హెల్తీగా ఉండి బేబీని హ్యాపీగా హెల్తీ పేరెంటింగ్ చేయగలిగేంత వరకు మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయొచ్చు. బట్ ఎవరి సపోర్టు లేకుండా మదర్ న్యూట్రిషన్ కాంప్రమైజ్ అయ్యి మదర్‌కే హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళకే జాయింట్ పెయిన్స్, నీ ఆర్థరైటిస్ ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ చేసేయాలి, మనం అన్నీ చేయాలి అంటే చేయలేరు. ఇప్పుడు మదర్ డెసిషన్‌ని మనం డెఫినెట్‌గా రెస్పెక్ట్ చేయాలి. మదర్‌హుడ్ జర్నీ అన్నది 1, 2, 3 ఇయర్స్‌లో అయిపోయేది కాదు. ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మదరు బేబీకి సపోర్ట్ ఇవ్వాలి. సో వీళ్ళు ఫుల్ ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా ఎగ్జాస్ట్ అయిపోతే వీళ్ళు పేరెంటింగ్ అంతసేపు చేయలేరు. సో ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి. మదర్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మదర్‌కి ఎక్కడైనా ఉన్నా అందరూ మదర్‌కి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో మదర్ ఎంత హెల్తీగా ఉంటే ఫ్యామిలీలో రిలేషన్స్ అంత బావుంటాయి. మదర్ పేరెంటింగ్ కూడా అంత బావుంటుంది. ప్లీజ్ స్టాప్ జడ్జింగ్ మదర్. ఒకవేళ ఆవిడ బ్రెస్ట్ ఫీడింగ్ ఎర్లీగా స్టాప్ చేసినా వీ హావ్ టు వెల్కమ్ హర్ డెసిషన్. మనకున్న పరిస్థితులను బట్టి ఏ మదర్ అయినా బేబీకి బెస్ట్ ఏం చేయగలదు అన్నది అదే చేస్తుంది. సో మనం ఎప్పుడు మదర్‌ని జడ్జ్ చేయకూడదు.